16వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పలు శంకుస్థాపనలకు రానున్నారు. కాబట్టి ఈ విషయంలో సీఎం ప్రోగ్రాంకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని జనగామ స్థానిక లైబ్రరీ చైర్మన్ రాంబాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సీఎం గారి ప్రోగ్రాం నిమిత్తము మీరు ఎలాంటి ఏర్పాట్లు అనేది చేశారు, ప్రజలకు ప్రేక్షకులకు తెలియచేయాలని మనవి చేస్తాం. 16వ తారీఖు రోజు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్షను గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శాసనసభ్యులు స్టేషన్ గన్పూర్ గౌరవ శ్రీ కడియం శ్రీహరి గారి విజ్ఞాపన మేరకు ఎన్నో సంవత్సరాల నుండి ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం దళిత నియోజకవర్గం, దళితులు పేదలు ఎక్కువ నియోజకవర్గం. ఇక్కడ ఏ ప్రభుత్వాలు వచ్చినప్పుడు వారు శాసనసభ్యులుగా కానీ శాసన మండలిగా కానీ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాల దృష్టికి ఇక్కడ సమస్యలను ప్రత్యేకంగా తీసుకుపోయి నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని వర్గాలకు సమతుల్య నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలన్నది వారి ఆకాంక్ష. వారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, ఎంత అభివృద్ధి చేసినప్పటికీ కొన్ని వారి కోరికలు నెరవేరలేదు. వాటిలో భాగంగా ఇప్పుడు కడియం శ్రీహరి గారి కోరిక కూడా నెరవేరబోతుంది. ఎందుకంటే అందులో ముఖ్యమైన విషయాలు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 800 కోట్ల రూపాయలను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. అందులో కడియం శ్రీహరి గారు 200 కోట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ఒకే ప్రాంగణంలో ఈ నియోజకవర్గాన్ని పేద పిల్లలు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరూ అణగారిన పిల్లలు, విద్యకు దూరం ఉన్న పిల్లలు, ఉండవలసిన ప్రదేశం నుండి చేరవలసిన ప్రదేశానికి చేరలేక దానికి మూలమైన విద్య అందలేక చాలా ఇబ్బందులు పడ్డ ఈ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కడియం శ్రీహరి గారు 4 గురుకులాలను ఏకకాలంలో 200 కోట్లతోటి ఈ 800 కోట్ల నిధులలో 200 కోట్లతోటి వాటిని నిర్మించబోతున్నాం. వాటికి శంకుస్థాపన చేయబోతున్నాం రేపు 16 తారీఖు. 148 కోట్లతోటి ఈ నియోజకవర్గంలో ఆనాడు వారి మనసులో మెదిలిన కళ దేవాదుల ప్రాజెక్టును తీసుకొచ్చి ఇప్పుడు సమ్మక్క సారక్క బ్యారేజ్ బ్యాక్ వాటర్ ద్వారా నిరంతరం 360 రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్లందించే విధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లు నిండుకుండల నింపి ఈ ప్రాంత రైతాంగానికి నీరు అందితే కెనాల్స్ తోటి సీసీ లేన్స్ లేక ఇన్ టైంలో రైతులకు నీళ్ళు అందలేక ఇబ్బందులు అవుతున్నాయి. శాశ్వతంగా పరిష్కారం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో 148 కోట్ల రూపాయలతోటి ఆర్ఎస్ స్టేషన్ గన్పూర్ నుండి అన్ని ఉపకాలువలకు సీసీ లేన్స్కు 148 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ప్రజలు ఏదైనా కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఒక చోట ఆర్డీఓ కార్యాలయం, ఇంకొక చోట ఎంఆర్ఓ కార్యాలయం, ఇంకొక చోట పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఈ రకంగా అటు ఇటు తిరిగి ప్రజలు ఇబ్బంది పడకుండా ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు ఒకే చోట, సమీకృత కార్యాలయాలు అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేటట్టు మరి వాటి నిర్మాణం కొరకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదే రకంగా చిరకాల వాంఛ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అటు హన్మకొండ కూతవేటు దూరంలో, ఇటు జనగాం కూతవేటు దూరంలో ఉన్నది. మీకెందుకని గత ముఖ్యమంత్రులు ఎవరు శ్రీహరి సార్ గారి విజ్ఞాపన మేరకు 100 పడకల ఆసుపత్రి ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగానే వెంటనే మంజూరు చేయడం జరిగింది. వాటిని కూడా మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఇటు ఇంటిగ్రేటెడ్ స్టేషన్ గన్పూర్ కార్యాలయాలను, డిగ్రీ కాలేజు, చిరకాల వంచ డిగ్రీ కాలేజును, 100 పడకల ఆసుపత్రిని, 148 కోట్ల సీసీ లేన్స్ను, 200 కోట్ల రూపాయలతోటి మనం ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మించుకొని మరి ఇంకా ఎన్నో అభివృద్ధి ఫలాలను కూడా మనం ఇక్కడికి తీసుకొచ్చి ఇంకా కావాల్సిన మనకు ఈ స్టేషన్ గన్పూర్ ప్రజలకు అవసరాలు తీర్చడానికి ఇంకా చాలా 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 ఒక ప్లాన్ ప్రకారం ప్రణాళికబద్ధంగా ఇంకొక 200 కోట్ల రూపాయల పనులను కూడా మనం ఆ రోజు 50,000 మందితోటి బహిరంగ సభ జరుపుకోబోతున్నాం. స్టేషన్ గన్పూర్ సమీపంలో శివునిపల్లి ఇప్పగూడెం రోడ్డుకు 50,000 మందితోటి మా కడియం శ్రీహరి గారు, ఎంపీ కావ్య గారు ప్లాన్ చేసి అద్భుతంగా రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలికి బ్రహ్మాండమైన సభ సక్సెస్ చేసి ఈ నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు ఇచ్చిన 800
రేపు మనం వారిని కోరే 200,000 కోట్లతోటి ఒక మొదటి సంవత్సరంలోనే కడియం శ్రీహరి గారు, కడియం కావ్య గారి నేతృత్వంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అద్భుతంగా ఈ రాష్ట్రంలోనే ఒక పైలట్ నియోజకవర్గంగా తీసుకుపోతున్నందుకు నియోజకవర్గ ప్రజల పక్షాన మేము కడియం కుటుంబానికి, కడియం శ్రీహరి గారికి, కడియం ఫౌండేషన్కు, కడియం కావ్య గారికి, డాక్టర్ కడియం కావ్య గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా నాయకుల విజ్ఞాపనం మేరకు 1000 కోట్లు ఏకకాలంలో ఒకే సంవత్సరం ఒకేసారి నిధులు విడుదల చేసినందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చూసాం కదా. ఇంకా ఈ బహిరంగ సభకు వచ్చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకెన్ని వరాల జల్లులు ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి అందజేయనున్నారో చూసి వేచిద్దాం. వెల్, థ్యాంక్ యూ టు ప్రైమర్ న్యూస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, కడియం శ్రీహరి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్.